వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో మనం వెర్నమ్ సైఫర్, దాన్ని గిల్బర్ట్ వెర్నమ్ 1918లో కనుక్కున్నారు. ఇది కూడా ఒక క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ లో పార్టే. సో దీన్ని మనం మామూలుగా యాజువల్గా ఇంతకుముందు సైఫర్ లాగే ఏ నుంచి జెడ్ వరకు వాల్యూస్ రాసుకున్నాము. దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కీవర్డ్ ఎంత అయితే ఉందో ప్లేన్ టెక్స్ట్ కూడా అంతే ఉండాలి. అలాగే ప్రతి లెటర్ని ఒక ప్లేన్ టెక్స్ట్ లో ప్రతి లెటర్ని తీసుకుని కీవర్డ్ లో కూడా ఒక ప్రతి లెటర్ని తీసుకుని యాడ్ చేయాలి. అంటే సపోజ్ నేను ప్లెయిన్ టెక్స్ట్ ని ఏఎన్యు అని తీసుకున్నాను. అలాగే కీవర్డ్ ని సిఏటి సిఏబి క్యాబ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లెటర్ రెండింటిని కూడా మనం ఇండివిజువల్ గా తీసుకోవాలి. అలాగే ఈ రెండు లెటర్లు సో ఈచ్ క్యారెక్టర్ ప్లెయిన్ టెక్స్ట్ లోని ఈచ్ క్యారెక్టర్ కీవర్డ్ లోని కన్సెక్యూటివ్ గా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు ఏం చేసామంటే రెండు యాడ్ చేసేసి మా 26 కట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేయాలి. ఈ డయాగ్రామ్ లో వెర్నమ్ సైఫర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఎన్క్రిప్షన్ లో సైఫర్ టెక్స్ట్ ఐత్ బిట్ అంటే ఫస్ట్ బిట్ అనుకోండి. i = 1 అనుకోండి. ఫస్ట్ సైఫర్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ P1 ఎక్స్క్లూజివ్ విత్ K1 అంటే P1 K1. ఓకే, దాన్ని రెండు ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేస్తే సైఫర్ వస్తుంది. అలాగే ఈ రెండు ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే C2 వస్తుంది. ఈ రెండు ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే C3 వస్తుంది. సో C3 = P2, C3 = P3 ఎక్స్క్లూజివ్ ఆర్ K3, C2 = P2 ఎక్స్క్లూజివ్ ఆర్ K2, C1 = P1 ఎక్స్క్లూజివ్ ఆర్ K2. ఇలా ఇండివిజువల్ గా చేస్తే సైఫర్ వస్తుంది. ఇది ఎన్క్రిప్షన్. డిక్రిప్షన్కి వచ్చేటప్పటికి ఆ సైఫర్ తీసుకుని సేమ్ కీ సేమ్ కీ తీసుకుని మళ్ళీ సైఫర్ని కీతో ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ ద్వారా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి ఆపరేషన్ అంటే ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ లో రెండు వేరియబుల్స్ ఇన్పుట్లు తీసుకున్నాం అనుకోండి. అవుట్పుట్ y = a బార్ b ప్లస్ ab బార్ అనమాట. సో దీన్నే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని అంటారు. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 0 ఇస్తే 0 వస్తుంది, 1 ఇచ్చినా 0 వస్తుంది, 0 ఇచ్చినా 10 ఇచ్చినా అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. ఇది క్యారెక్టరిస్టిక్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ లో రెండు 0 ఇచ్చినా రెండు 1 ఇచ్చినా అవుట్పుట్ 0నే. ఏదో ఒక ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 1. ఇది ఒకటి మీరు బండిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ సి అని ఉన్నాయి. ఏ వాల్యూ ఎంత అంటే ఈక్వలెంట్ వాల్యూ 0. సో ఏకి ఈక్వలెంట్ వాల్యూ 0. సి ఎంత అంటే 2. 2కి ఈక్వలెంట్ వాల్యూ ఎంత అంటే 0 0 1 0. ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే రెండు సేమ్ ఉంటే 0. ఇందుట్లో ఏ 1 వచ్చినా అవుట్పుట్ 1. సో 0 0 1 0 వచ్చింది కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీలో చేయాలి. ఎందుకంటే ఇది క్యారెక్టర్స్ కన్నా కూడా బైనరీకి బాగా వర్కౌట్ అవుతుంది ఎక్స్క్లూజివ్ ఆపరేషన్. అందుకని బైనరీలోకి మార్చుకొని చేయగలుగుతుంది అనమాట. ఇది ఒకటే దారి. సో ఇప్పుడు 2 వచ్చింది. 2కి ఈక్వలెంట్ లెటర్ సి. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే ఎంత అంటే 13. 13 మన బైనరీలోకి మార్చితే 1101 అనమాట. ఎన్ 13. సో 1101 8 + 4 12, 12 + 1. దీన్ని మనం బీసీడీలో రాసుకుంటే 8421. 8 × 1 8, 4 × 1 4, 8 + 4 12 + 1 × 1 13. సో 8421 కింద రాస్తే ఇలాగా. దీనికి ఎన్. ఏకి మామూలు 0 0 0 0 0 1 0 1 1. సో సేమ్ వచ్చింది. అంటే సేమ్ వస్తే ఇది వాల్యూ ఎంత అంటే 13కి ఎన్ అనమాట, సిఎన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లెటర్ తీసుకుందాం. యు ఎంత? యు ఈజ్ 20 వచ్చింది. అంటే దీన్ని 20 నెల రాయించండి. 16 0 4 2 0. సో ఇది 1 2 4 8 16 అనమాట. 16 × 1 16, 4 × 1 4, 16 + 4 20. రిమైనింగ్ జీరోస్ పెట్టేస్తున్నాం. 8 4 2 1 4. సో ఇప్పుడు 1 0 1 0 0. ఏ అంటే ఎంత అంటే మామూలు 0నే కాబట్టి ఏ వాల్యూ 0నే కాబట్టి టేబుల్ చూసుకుంటా ఉండండి. టేబుల్ చూసుకుంటే మీకు ఆన్సర్ తెలుసు. 0 0 వచ్చినప్పుడు 0నే, 0 1 వచ్చినప్పుడు 1 0 1. సో సేమ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 101 0 0 20 వచ్చింది. అంటే యు. ఓకే, సో ఏ 0 కాబట్టి బి ఇక్కడ యు కాదు, బి కాబట్టి బి అంటే 1. సో ఇక్కడ అప్పుడు ఏమొస్తుందంటే 1 వస్తుంది. 101 01. 16 + 4 20 + 1 21. 21కి ఈక్వలెంట్ లెటర్ వి. సో దిస్ ఈస్ వి. సో ఇప్పుడు నాకు వచ్చిన సైఫర్ ఏంటి అని అంటే సిఎన్వి. ఓకే,
ఇప్పుడు ఈ సైఫర్ని ఎన్క్రిప్షన్ అంటాం యాక్చువల్గా. అదే డిక్రిప్షన్ చేయాలంటే ఏంటంటే సైఫర్ని ప్లెయిన్ కీతో ఎక్స్క్లూజివ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. అది పాయింట్ ఇక్కడ రాసాం. సైఫర్ని కీతో ఎక్స్క్లూజివ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. సైఫర్ని కీతో ఎక్స్క్లూజివ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, 0010 సి. ఈసీ ఏమో 0010 సేమ్ వచ్చింది. సేమ్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. కాబట్టి 0 వస్తే దాని ఈక్వలెంట్ వాల్యూ ఏ 0. సో ఇప్పుడు సిసిని ఎక్స్క్లూజివ్ చేస్తే జీరోస్ వచ్చినాయి కాబట్టి 0కి ఈక్వలెంట్ వాల్యూ ఏ. ఇప్పుడు ఎన్ ఏ చేద్దాం. ఎన్ ఎంత అంటే 13 1101. ఏ అంటే ఎంత అంటే 0000 1011. ఏ 0 కాబట్టి ఆటోమేటిక్గా 110 వస్తుంది. అంటే 13 అంటే ఎన్. 13 అంటే ఎన్. ఇక్కడ టేబుల్ చూసుకొని మీకు తెలిసిపోద్ది. నెక్స్ట్ బి అంటే ఎంత 0010. సారీ 0001 అంటే 1 అనమాట. యు అంటే ఎంత, యు ఈజ్ 20. సో 20 మీన్స్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ బి ఇంకొక 0 పెడదాం. యు 20 కాబట్టి 16 4 20. ఓకే, ఇది 16 ఇది 4 20 రిమైనింగ్ జీరోస్. సో ఇప్పుడు 1 0 1 0 1 10101 అంటే సేమ్ వచ్చింది యు. సో ఇక్కడ యు వచ్చింది. చూసారా, ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసింది. సో నేను ప్లెయిన్ టెక్స్ట్తో కీవర్డ్ని చేస్తే సైఫర్ వచ్చింది. సైఫర్తో మళ్ళీ సైఫర్ కీని ఎక్స్క్లూజివ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసింది సేమ్. సో ఈ విధంగా వెర్నం సైఫర్లో మనం వరుసగా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేయొచ్చు. సరే, ఏంటి ప్రాబ్లం అని అంటే కీ కనుక డిస్క్లోజ్ అయితే బయటికి తెలిస్తే బ్రేక్ అయిపోతుంది, సైఫర్ బ్రేక్ అయిపోతుంది ఒకటి. లేదా ప్లెయిన్ టెక్స్ట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే సైఫర్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే కీవర్డ్ రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి. లాంగ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ చేయాలంటే కనుక కష్టమైపోతుంది. హస్తమానం కీని మనం రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది. అందుకని చిన్న చిన్న వాటికి మాత్రం ఈ వెర్నామ్ సైఫర్ని యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే కీ లెంత్ ప్లెయిన్ టెక్స్ట్ రెండు సమానంగా ఉండాలి. ప్రతిసారి ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేయాలి. జనరేషన్ ఆఫ్ ది కీ చాలా ప్రాబ్లం. అస్తమానం కీ జనరేట్ చేయాలి. కీ రిపీటెడ్గా ఉంటే ప్రాబ్లం అవుతుంది. ప్లెయిన్ టెక్స్ట్ తెలిసిన సైఫర్ తెలిసిపోద్ది. కీ డిస్క్లోజ్ అయిపోయినా సైఫర్ తెలిసిపోద్ది. ఇవి వీక్నెసెస్ అనమాట. ఓకే, సో విత్ దిస్ వెర్నం సైఫర్ ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.